అగ్రకులాలు లేదా రిజర్వేషన్లు అందని పొందని కులాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, రిజర్వేషన్లు ఇన్ని సంవత్సరాలు సాగుతున్నా అన్నటువంటిది స్పష్టంగా కనిపించినటువంటి అంశాలు మన పాలనలో ముఖ్యమంత్రులు వాళ్ళ క్యాస్టుల పరంగా చూసినప్పుడు. దేశవ్యాప్తంగా బీసీల సంఖ్య ఎక్కువ, 50%. బీసీలలో బోలెడు కులాలు ఉండొచ్చు, కానీ వెనుకబడిన కులాలుగా ఉన్న వాళ్ళే 50%కి పైన ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రధానమంత్రులుగా జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి, లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి, మొన్నటి మన్మోహన్ సింగ్ దాకా ఏనాడు బీసీ అనే పదం లేదు. ఓసీ నడిచింది. బీజేపీ తరఫున అటల్ 2 సార్లు ప్రధానమంత్రి అయింది అటల్ బిహారీ వాజ్పేయి, మొత్తం 3 సార్లు, 13 రోజులు ఒకసారి, 13 నెలలు ఒకసారి, ఆ తర్వాత 5 ఏళ్ళు. అప్పుడు ఓసీనే. రెండోసారి వచ్చినప్పుడు మొన్న నరేంద్ర మోడీ, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. దేశంలో అనేక రాష్ట్రాలలో ఓసీ ముఖ్యమంత్రిని తీసి బీసీ ముఖ్యమంత్రిని పెడుతున్నారు. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ని పెట్టి బీసీ ముఖ్యమంత్రిని చేశారు. రాజస్థాన్లో వసుంధర రాజ్ సింధియాని తీసి బీసీ ముఖ్యమంత్రిని చేశారు. ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రిని మార్చారు, రమణ్ సింగ్ లాంటి వాళ్ళని తీసేసి. అట్లా బీసీ ముఖ్యమంత్రులు, బీసీ ప్రధానమంత్రి ఉన్నటువంటిది ఆ పార్టీనే. అలాంటి బీజేపీ మీద కులం కార్డు వేయాలని జనగణన, బీసీ జనగణన జరగాలి అని అడిగారు. రెడీగా ఉంది ప్రభుత్వం కూడా. తద్వారా రేపు పొద్దున బయటపడిపోతుంది 50% పైన బీసీలు ఉన్నారు దేశవ్యాప్తంగా అన్నది. అప్పుడు సచ్చినట్టు వీళ్ళు మార్చుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్నటిదాకా బీసీ కులగాని అన్నాడు, ఆ తర్వాత ఎందుకు నోరు మీద పట్ల బీసీలు అక్కడ 52% ఉన్నారని తెలియదు. మరి 50% ఉన్న బీసీలకు కాకుండా 7% ఉన్న రెడ్లు ఎందుకు సీఎం అవుతారనే పాయింట్ వచ్చింది. అందుకని అక్కడ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించి పడేసింది. అట్లాంటిది రేపు దేశవ్యాప్తంగా కూడా అవుతుంది. అందుకని ఇప్పుడు అర్జెంటుగా రూట్ మార్చేసి అందులో కులం అడుగుతున్నారు కానీ బీసీ అని అడగట్లేదు స్వామి, ఇదేం పర్ఫెక్ట్, ఇది కరెక్ట్ కాదు కదా అంటూ ఇప్పుడు మాట్లాడుకొస్తున్నది అనమాట. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ గెలిపి ఒక రాష్ట్రంలో బీసీ, ఇంకో రాష్ట్రంలో ఎస్సీ, ఒక రాష్ట్రంలో ఎస్సీ, ఇంకో రాష్ట్రంలో ఓసీగా కూడా ఉన్నారు. ఇది అందుకనినే వాళ్ళ కులం రాస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన జనగణన ప్రకారం వాళ్ళు బీసీనా, ఎస్సీనా, ఎస్టీనో ఉంటుంది. అందులో ఈ ఒక డ్రామటైజ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అది ముందు ఏదో దీంతో ఇట్లా చేసేస్తే అద్భుతం జరిగిపోతుంది అనుకుంది. అది రివర్స్ అయ్యేటప్పటికి ఇప్పుడు ఏదో ఒక వంకలు పెట్టే ప్రయత్నం ప్రారంభించింది.